కేరళ ప్రాంతం పందల రాజ్యానికి రాజు రాజశేఖర పాండ్యన్. శివభక్తుడైన రాజుకు అన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోవడంతో బాధపడుతుండేవాడు. ఆ రాజు ఒకరోజు వేటకై అడిగిపోయి తిరిగి వస్తుండగా పంబా నది తీరంలో ఒక పసిపిల్లవాడి కేరింతలు వినబడతాయి. అది విని ఆ వైపుగా వెతుకుతూ వెళుతాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఆ ప్రదేశంలో కొన్ని పులులు రక్షణగా ఆ బాలుడి చుట్టూ తిరుగుతుంటాయి. సైన్యంతో దగ్గరికి వస్తున్న ఆ రాజును చూసి ఆ పులులు అడవిలోకి వెళ్ళిపోతాయి. ఇదేదో దైవ సంకల్పమని భావించిన రాజు గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ నవ్వులు చిందిస్తున్న ఆ బాలుడిని చేతిలోకి తీసుకొని, ఇంత అందమైన బాలుడిని ఈ అడవిలో ఎవరు వదిలిపెట్టి ఉంటారని సందేహంతో చుట్టూరా చూస్తాడు. అప్పుడు సాధువు వేషంలో అక్కడికి వచ్చిన శివుడు, ఓ రాజా, పిల్లలు లేని మీకు ఆ పరమేశ్వరుడు ఈ బాలుడిని ప్రసాదించాడు. తీసుకువెళ్ళి కన్నబిడ్డ వల్లే పెంచుకు. నీకు నీ రాజ్యానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తేగలడు. ఈ బాలుడికి 12 ఏళ్ళు వచ్చాక ఇతని గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది అని రాజును ఆ బాలుడిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ రాజు సంతోషంతో ఆ బాలుడిని రాజ్యానికి తీసుకువెళ్ళి భార్య రాణితో జరిగిన విషయమంతా చెప్పి ఆ బాలుడిని రాణికి ఇస్తాడు. ఆ రాజదంపతులు ఆ బాలుడిని దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. బాలుడి మెడలో చిన్న గంటతో కూడిన మణిహారం ఉండడం వల్ల మణికంఠ అని పేరు పెడతారు. మణికంఠుడు వచ్చిన వేళా విశేషం ఆ రాజ్యం కరువు కాటకాలు శత్రుభయం లేకుండా సకల సంపదలతో సుఖ సంతోషాలతో శోభిల్లుతుంది. ప్రజలందరూ ఆనందంతో జీవించసాగారు. మణికంఠుని గుణాగుణాలు, వినయ విధేయతలకు, భేదభావాలు లేకుండా చూపించే ప్రేమాభిమానాలకు అందరూ ఎంతోగానో మురిసిపోయేవారు. అందుకే అయ్యా అని, కొందరు అప్ప అని ఆప్యాయంగా పిలిచేవారు. కొన్ని సంవత్సరాలకు ఆ రాజదంపతులకు కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు రాజరాజనందన్. రాజు మణికంఠుని విద్యాభ్యాసం కోసం గురుకాలానికి పంపిస్తాడు. రాజగురువు శివచైతన్య మహాయోగి అయిన గురునాథన్ వద్ద మణికంఠుడు సకల విద్యను అభ్యసిస్తాడు. యుద్ధ కళలైన అస్త్రశస్త్రాలతో పాటు వేదాధ్యాయంలో కూడా నేర్పు సాధించాడు. తాను నేర్పిన విద్యలే కాకుండా వైవిధ్యమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్న మణికంఠుడిని చూసి గురువు ఆశ్చర్యం చెంది, ఈ బాలరా కుమారుడు మామూలు మానవుడు కాదని, తప్పకుండా దైవ సంపతుడే అయి ఉంటాడని గుర్తించి అలాంటి వాడికి గురువునయ్యే భాగ్యం కలిగినందుకు ఎంతోగానో పొంగిపోయేవాడు. శిక్షణ పూర్తయిన తర్వాత మణికంఠుడు గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వాలని అడుగుతాడు. దానికి గురువు, నాయన, నీకు తెలియంది ఏముంది, చిన్నప్పటి నుండి చూస్తున్నదే కదా, పుట్టుకతో మూగా గుడ్డివాడైన నా కుమారుడికి మాట చూపు ప్రసాదించమని కోరుతాడు. మణికంఠుడు మొదటిసారిగా తన మహిమతో గురు కుమారుడికి చూపు మాటలని అనుగ్రహిస్తాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన మణికంఠుని వైభవంగా రాజ్యాన్ని సాధించిన రాజు యుక్త వయసుకు వచ్చిన మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని సభలో తీర్మానం చేస్తాడు. కానీ మహామంత్రికి అది ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే మణికంఠుడు చిన్నతనంలోనే మంత్రి చేసి ఎన్నో తప్పులను చూసి హెచ్చరించి మనశ్శాంతి లేకుండా చేసేవాడు. ఇప్పుడు మణికంఠుడు రాజైతే నా పదవికే ప్రమాదం అని భావించాడు. పుత్రుడిపై చాలా మమకారం ఉన్న రాజు నా మాట వినని గ్రహించిన మంత్రి రాణి దగ్గరికి వెళుతాడు. తన చిన్న కుమారుడితో ఆడుకుంటున్న రాణి చూసి, మహారాణి, ఈ మాట విన్నారా? మహారాజా వారు మణికంఠుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేస్తారట అని చెబుతాడు. విన్నాను. మహారాజు తర్వాత పెద్ద కుమారుడు రాజ్యానికి రాజడం ధర్మమే కదా, అందులో సందేహం ఏముందని అడుగుతుంది. అదేమిటి మహారాణి, మణికంఠుడు ఏమైనా నీ కన్నపుత్రుడా? ఎక్కడో అడవిలో దొరికినవాడు. అతను ఏ జాతి వాడో, ఎవరికి పుట్టాడో తెలియదు. అలాంటి వాడు మీ పెద్ద కుమారుడు ఎలా అవుతాడు? మీ కన్న కుమారుడు ఉండగా దత్త కుమారుడు రాజు ఎలా అవుతాడు? ఆలోచించండి మహారాణి అని రాణి మనస్సుని కలుషం చేసి మణికంఠుని పట్ల కఠినరాలుగా మారుస్తాడు. అప్పటి నుండి మంత్రి రాణితో కలిసి మణికంఠుని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. మొదటగా మంత్రి ఒక మాంత్రికుని ద్వారా మణికంఠునికి అనారోగ్యం పాలు చేస్తాడు. అప్పుడు ఆ విష్ణువు వైద్యుని రూపంలో వచ్చి నయం చేస్తాడు. తర్వాత మహారాజు లేని సమయం చూసి తినే ఆహారంలో విషాన్ని కలుపుతాడు.
ఆ విషాన్ని శివుడు సూక్ష్మ రూపంలో హరించడం వల్ల మణికంఠునిపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా మణికంఠుడు తప్పించుకోవడంతో చివరిగా మంత్రి మహారాణిని కలిసి, మీరు తీవ్రమైన తలనొప్పితో బాధపడినట్లుగా నాటకమాడండి, మిగతా సంగతి నేను చూసుకుంటానని చెబుతాడు. మంత్రి చెప్పినట్టుగానే ఆ రాణి తలనొప్పితో మంచం పడుతుంది. అప్పుడు మంత్రి తన ఏర్పాటు చేసిన వైద్యుని తీసుకొస్తాడు. రాణిని పరీక్షించిన వైద్యుడు ఈ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు మాత్రమే కావాలని, వేరే ఏ ఔషధం పనిచేయదని చెబుతాడు. పులిపాలు తేవాలంటే పులి పిల్లల్ని కైనప్పుడే అవి లభిస్తాయి. ఆ సమయంలో పులి దగ్గరికి వెళ్లి పాలు గ్రహించడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఎంతో మంది వీరులు ప్రయత్నించినా ఆ పులిపాలు తేలేకపోతారు. అదంతా నిజమైన నమ్మిన మణికంఠుడు తల్లి బాధ చూడలేక ఆ పులిపాలను నేను తీసుకువస్తానని తండ్రికి చెబుతాడు. దానికి రాజు ప్రాణ సంకటమైన ఈ కార్యం నీవు మానుకోమని వారిస్తాడు. తండ్రి, నా తల్లి ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదు, నా సామర్థ్యం మీద నమ్మకముంచి వెళ్ళడానికి అనుమతినివ్వండి అని మణికంఠుడు పట్టుబడుతాడు. సరేనని అంగీకరించిన రాజు ఒక వస్త్రాన్ని 2 భాగాలు చేసి ఒకవైపు తినడానికి సరిపడ ఆహార పదార్థాలను, రెండో వైపు దైవారాధనకు కావలసిన సరుకులు ఉంచి ముడివేసి మణికంఠునికి ఇస్తాడు. ఆ ఇరుముడిల సంచిని మణికంఠుడు తలపై పెట్టుకుని ఒక్కడే అడవిలోకి బయలుదేరుతాడు. అలా ఒంటరిగా అడవిలోకి వెళ్లిన మణికంఠునికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తల్లి కోసం పులిపాలను తీసుకొచ్చాడా? రాక్షసి మహిషిని సంహరించాడా? శబరి కొండల్లోనే ఎందుకు ఆలయం కట్టమన్నాడు? మణికంఠుని ఆజ్ఞతో రాజు నిర్మించిన ఆలయంలోకి పరశురాముడు ఎందుకు వచ్చాడు? మరో ఎపిసోడ్లో మరింతగా తెలుసుకుందాం.